ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాతనమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం. చాలా శక్తివంతమైన ఉపాయం. మీరు చూస్తున్నారు కదా, కాయలు. ఇవి మేడి కాయలు. ఈ కాయ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు 7 జన్మల వరకు డబ్బుకు లోటు లేకుండా ఉండే మార్గాన్ని తెలియచేస్తుంది. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, చాలామందికి తెలియదు. మనం చాలామందికి తెలుసు, మేడి చెట్టు పార్కులో చూస్తుంటాము, పాడుబడిన బిల్డింగ్లో చూస్తుంటాము, రోడ్డు పక్కన చూస్తూ ఉంటాం. వీటిని మేడికాయ గురించి కూడా మనం వింటూ ఉంటాం. మేడి పండు చూడు మేలిమయుండు, పట్టవిప్పు చూడు పెరుగులుండు అని వేమన పద్యంలో ఇది ఉంటుంది. మన సనాతన ధర్మంలో ఆయుర్వేద పరంగా మేడి చెట్టుకి విశేషమైన స్థానం ఉంది. మేడి చెట్టు నుంచి కళ్ళు తీస్తారు, ఆయుర్వేద మందుల్లో వాడతారు. బెరడు, చెక్క, కాయ, అంటే బెరడు అంటే ఇలా పైన ఉండేది కాయలు, చెక్క, బెరడు పైన మన ఏదైతే ఉంటుందో అలాగే వేర్లు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంతకుముందు మన వీడియోలో కూడా ఎన్నో ఉపాయాలు చెప్పాను. మీరు ఎవరైనా సరే మేడి పువ్వు చూసారా? ఇది చాలామందికి తెలియదు. మేడి పువ్వు వస్తుందని కూడా చాలామంది తెలియదు. చూసిన వారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అంతకుముందు మేడి పువ్వు మీకు చూపించాను, ఆ వీడియో లింక్ కూడా పెడతాను. ఎవరైతే మేడి పువ్వు చూస్తారో, మేడి పువ్వుని చూసిన వారు ఎవరైనా సరే వారు అదృష్టవంతులు, యోగ్యులు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే మేడి పువ్వు రాత్రిపూట విచ్చుకుంటుంది. అసలు మేడి పువ్వు రాదనేవారు చాలామంది ఉంటారు. ఈ సహజంగా కాయలు వచ్చేస్తాయి అంటారు. కాదు, నేను చూపిస్తాను. ఇలా కాయలు రావడానికి ముందు 20 రోజుల నుంచి నెల రోజుల సమయంలో ఈ కాండానికి పువ్వు వస్తుంది. ఆ పువ్వు వచ్చిన నెల రోజులకి, అంటే 20 నుంచి నెల రోజుల తర్వాత కాయలు వస్తాయి. చాలామంది తెలియదు. ఇది సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఎలా అంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో, అలాగే మళ్ళీ మే నెల, మార్చి నెల మధ్య మాసంలో 2 సార్లు పువ్వు వస్తుంది. చాలామంది తెలియదు. మేడి పువ్వు చూశారు, వారి జీవితంలో అదృష్టవంతుల కింద లెక్క. ఆ వీడియో కూడా నేను మీకోసం చేశాను అంతకుముందు. ఆ వీడియో లింక్ కూడా పెడతాను. ఈరోజు ఈ మేడి చెట్టుతో విశేషమైన ఫలితాన్ని ఎలా పొందాలో చెప్తాను. అంటే ఈ పర్టికులర్గా ఈ సమయంలో ఎందుకు చెప్తున్నాను అంటే, అమావాస్య మనకి సెప్టెంబర్ 6 మార్నింగ్ 7:38 నుంచి మంగళవారం అంటే రేపు ఉదయం 6:21 వరకు ఉంటుంది. దీన్ని భౌమావతి అమావాస్య అంటారు. భౌమావతి అమావాస్య. ఇప్పుడు ఈ సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది. రేపు అమావాస్య వెళ్ళిన తర్వాత మీరు మేడి చెట్టుతో కొన్ని ఉపాయాలు చెప్తాను. అవి మీరు ఏది చేయగలిగితే అది చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మనకి అత్యంత శక్తివంతమైన పరిహారాలు, 100కు 100% ఫలితాన్ని ఇచ్చే పరిహారాలు ఇవి. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎందుకంటే మేడి చెట్టుకి నారాయణుడి వరం కూడా ఉంది, లక్ష్మీ నరసింహస్వామి వరం కూడా ఉంది, వరదానం. అలాగే మేడి చెట్టు కింద చనిపోయిన వారిని తీసుకువెళ్ళరు. ఎందుకంటే వారి పూర్వ ప్రాబద్ధ కర్మ, అంటే చనిపోయిన వారి యొక్క పూర్వశక్తి మళ్ళీ వస్తుందని ఒక నానుడి. కాబట్టి మేడి చెట్టు కింద నుంచి చనిపోయిన వారిని తీసుకువెళ్ళరు. అలాగే ఈ కాయతో కూడా, మన పువ్వుతో లక్ష్మీ వరదానం అనుకున్నాం, అలాగే కాయతో కూడా విశేషమైన శక్తి ఉంది. మేడి పాలతో, మేడి ఆకుతో ఎలాంటి శక్తి ఉందో మీకు పాయింట్ ఇస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా చేయండి. మీకు అంటే మేడి చెట్టులో ప్రతి భాగం కూడా లక్ష్మీ స్వరూపం, లక్ష్మీ నివాసం, నారాయణ నివాసం, దత్తాత్రేయ నివాసం. తంత్రమంత్ర ప్రయోగాలకి విశేషమైన శక్తి ఉంటుంది. సాధన చేసేవారికి ఖచ్చితంగా పనవుతుంది. కాబట్టి చెప్తున్నాను, మీరు ఈ ఉపాయం చేయడం వల్ల 7 జన్మల వరకు ధనానికి లోటు ఉండదు. మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటు చేయవద్దు. ముందుగా ధనప్రాప్తి కోసం చెప్తాను. అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజు
అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత కానీ అమావాస్య సమయంలో కానీ మీరు ఈ 2 సమయాల్లో చేయవచ్చు. అలాగే పౌర్ణమి రోజు మీరు ఒక రెడ్ కలర్ పేపర్ కానీ లేదా క్లాత్ కానీ తీసుకోండి. అంటే క్లాత్ అయినా తీసుకోవచ్చు, పేపర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే మేడి చెట్టు దగ్గరికి వెళ్తే పాలు, ఈ ఆకులు తెంపిన కాండం గిల్లిన మనకి పాలు వస్తాయి. ఇందులోంచి చాలా గట్టిగా బంకలాగా ఉంటాయి పాలు. ఆ పాలతో ఆ పేపర్ మీద మీరు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ, అది కూడా ఎర్రటి క్లాత్ మీద కానీ లేదా పేపర్ మీద అయినా సరే, మేడి చెట్టు పాలతో స్వస్తిక్ గుర్తు వేయండి. పైన స్వస్తిక్ గుర్తు వేయండి. వేసి మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టండి లేదా మీ దేవుడి గదిలో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది. మీకు ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. ఇది మొట్టమొదటిది, మేడి పాలతో స్వస్తిక్ వేయటం. అది కూడా ఖచ్చితంగా అమావాస్య రోజు, అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు, పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేస్తే ఫలితం ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడు చేయకూడదు, గుర్తుంచుకోండి. రెండవది, మీ మనసులో రకరకాల కోరికలు ఉన్నాయి. ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి మీరు, ఇది భోజపత్రం. ఇవి మనకి పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది భోజపత్రం. మేము యంత్రాలు రాయడానికి తీసుకొస్తూ ఉంటాం. ఈ భోజపత్రాన్ని, ఇదిగోండి భోజపత్రం, ఇది కూడా చెట్టు బెరడు నుంచి తీసేది. ఇలా ఉంటుంది చెట్టు బెరడు. భోజపత్రం కూడా చెట్టు బెరడు. ఈ భోజపత్రం మీద మీరు మేడి చెట్టు పాలతో, ఈ చెట్టు పాలతోనే మీరు గిల్లంగానే పాలు వస్తాయి మేడి చెట్టుకి. ఆ పాలతో మీరు మీ కోరిక రాసి ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే ఆ పారే నీళ్ళలో వదలండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మరి ఇది ఎప్పుడు చేయాలని మనం ఉంటుంది, మీరు ఇది ఎప్పుడైనా చేయవచ్చు. విశేషమైన ఫలితం కావాలంటే గురువారం నాడు చేయండి. మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడైనా చేయవచ్చు, కానీ భోజపత్రం మీద మాత్రమే రాయాలి. అలా పారే నీళ్ళలో వదలాలి, మురికి కాలంలో మాత్రం వదలకూడదు. ఇది రెండో ఉపాయం. మూడో చెప్తాను. మీరు సాయంత్రం సమయంలో మీరు పండిన మేడికాయలు, ఇది పచ్చికాయలు కదా, బాగా పండిన మేడికాయలు, పురుగులు కూడా ఉంటాయి, చాలామంది భయపడుతూ ఉంటారు, తెచ్చుకొని ఇది కూడా ఎప్పుడు చేయాలి, మీరు మేడికాయల్ని పౌర్ణమి రోజున, అమావాస్య రోజున, గురువారం నాడు, ఏ గురువారం నాడు తెచ్చుకొని మీరు ఒక్కొక్క మేడికాయని, పండిన కాయని చెట్టు నుంచి కోసుకోవచ్చు, నమస్కారం చేసి తెచ్చుకోండి. చక్కగా దీన్ని ఎల్లో కలర్ క్లాత్లో కానీ లేదా ఇలాంటి ఎర్రటి క్లాత్లో కానీ కట్టి మీ పూజా గదిలో కానీ లేదా మీ బీరువాలో కానీ, మీ బియ్యం దాస్తారు కదా డబ్బాలు ఉంటాయి, చాలామంది బియ్యం డబ్బాలు ఉంటాయి, బియ్యం డబ్బాలో కానీ, కబోర్డ్లో కానీ, లాకర్లో కానీ ఒక్కొక్క కాయని పెట్టండి. రెడ్ కలర్ క్లాత్లో కానీ ఎల్లో కలర్ క్లాత్లో కానీ కట్టి మీరు పెట్టండి. మీకు ఈ విధంగా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేది లేకుండా వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు మార్చుకోవాలి, నెలకు ఒక్కసారి తీసి మార్చుకోవచ్చు. మేడికాయలు ఎప్పుడు సీజన్లో ఉండవు, కంటిన్యూగా ఉండవు. ఇవి కొన్ని రోజులు వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఒక నెలలో పెట్టుకున్నారు, సీజన్ ఉంది, మళ్ళీ పెట్టుకోవచ్చు. నెలకు ఒక్కసారి మార్చుకోవచ్చు. ఎర్రటి క్లాత్లో కానీ పసుపు గల క్లాత్లో కానీ కట్టుకోవాలి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ధనానికి లోటు అనేదే ఉండదు. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. చాలా విశేషమైన శక్తి కలిగిన చెట్టు కాబట్టి చాలా ఉపాయాలు ఉన్నాయి. అంతకుముందు చాలా ఉపాయాలు చెప్పాను. మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి. అలాగే ఈ మేడికాయని పెట్టి మూటగా కట్టి మీరు ఎక్కడైతే, అంటే మామూలుగా నేను చూపిస్తాను, ఎందుకంటే పాలు వస్తాయి, అతుక్కుపోతుంటుంది అనమాట. పాలు వస్తుంది చూడండి, దీని మీద చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి పాలు ఇలా వస్తాయి. మనం చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు తీసుకున్న పాలు వస్తాయి. పేపర్ మీద కూడా స్వస్తిక్ ఏమని చెప్పారు కదా, ఇదిగోండి కనిపిస్తుంది కదా, పాలు వస్తాయి. మీరు ఇలాంటి కాయ తీసుకొని ఇలా క్లాత్లో కట్టి మీరు పనిచేసే ప్రదేశంలో కానీ, షాపులో కానీ, ఆఫీసులో కానీ, ఇంట్లో అయినా సరే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ప్రయత్నపూర్వకంగా చెక్ చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇది మీరు ఇదే రోజు చేయాలి, గురువారం నాడు, ఆదివారం నాడు, అమావాస్య, పౌర్ణమి, పర్వదినాల్లో ఎప్పుడైనా చేయవచ్చు.
ఈ ఉపాయాన్ని. అలాగే మీరు ఎవరైతే అమావాస్య నాడు కానీ పౌర్ణమి రోజు కానీ మేడికాయని ఇంటికి తెచ్చుకొని విధి విధానంగా పూజ చేసి, అంటే ఇలా కాయ తెచ్చుకున్నాం, పూజా మందిరంలో పెట్టాం, దీపం ధూపం చూపించాం, నైవేద్యం సమర్పించాం, తర్వాత ఆ కాయని ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే వారికి జీవితాంతం ధనానికి సంబంధించి ధాన్యానికి సంబంధించి లోటు అనేది లేకుండా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా, అంత శక్తి మేడికాయలో ఉంది. మేడికాయ మనకి మామూలుగా అంటే ఆరోగ్యపరంగా ఆయుర్వేద మందుల్లో ఎన్నో అంటే ఎన్నో ఒకటి కాదు రెండు కాదు, దగ్గరగా 300 నుంచి 400 రోగాలకి మెడిసిన్గా పనిచేస్తుంది. మేడి వేర్ల నుంచి కళ్ళు తీస్తారు, అది మందుగా వాడతారు. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే దత్తాత్రేయుడి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది. సాధకులు మేడి చెట్టు కింద కూర్చొని మంత్రజపం చేస్తారు. అంటే మరి మామూలుగా దత్తాత్రేయుని ఆరాధించేవారు కాకుండా నారాయణ మంత్రం కూడా చేసేవారు ఉంటారు. లక్ష్మీదేవి ఖచ్చితంగా మేడి చెట్టులో ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అంటే మేడి చెట్టులో ఆ విశేషమైన శక్తి ఉంటుంది. నా వీడియోలు అంతకుముందు చాలా వీడియోల్లో మేడి చెట్టు గురించి చెప్పాను, వీడియోల్లోకి వెళ్ళండి, మీకు కనిపిస్తాయి. అలాగే మేడి చెట్టు పువ్వు ఎలా ఉంటుందనేది కూడా నేను వీడియో లింక్లో పెడతాను, అది కూడా చూడండి. చాలా అరుదుగా కనిపిస్తుంది. అది మీకోసం నేను అంతకుముందు చేయడం జరిగింది. అలాగే ఇది ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నవారు ప్రయత్నించేయండి. పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో అవకాశం ఉంటే ప్రయత్నించేయండి. ఇంకా ముందు మేడి చెట్టు గురించి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మిత్రులందరికీ నా వినపం ఏంటంటే, ఏదైనా సరే పదార్థం కానీ మీకు చేసే సమయం లేకపోతే ప్రయత్నించేయమాకండి. నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తాయి. నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు వీటిని అసలు పొరపాటు ప్రయత్నించేయమాకండి. ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనం విశ్వసించే దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.